మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపతి నుంచి. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మీ దగ్గరికి ఒక టాపిక్తో కాదు, అసలు యాక్చువల్గా నేనే వచ్చారు. ఏంటంటే ఈ మెడ దగ్గర నర్వ్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ బాగా లాగడం, ఊరికే మెడ పట్టేసిందా, అమ్మో నేను తిప్పలేకపోతున్నా, అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో అలాంటప్పుడు నాకు నిజంగా నరాల బలహీనత, నర్వ్ వీక్నెస్ అనేది ఏమైనా స్టార్ట్ అయింది అని డౌట్ వచ్చింది. సో ఈ విషయం గురించి ఏం చెప్తారు మీరు? మెడ నొప్పి అవుతుంది, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, నడుము నొప్పి అవుతుంది, పాదాల కింద మంటలు అవుతున్నాయి, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఇవన్నీ ఉంటే ఎవరన్నా ఏమనుకుంటాడు, అరే నాకు నరాలది పరేషాని స్టార్ట్ అయింది. ఎస్, ఫస్ట్ అదే డౌట్ వస్తుంది. కాళ్ళు లాగుతున్నాయంటే నరాలు దెబ్బపడ్డాయి, చేతులు లాగుతున్నాయంటే నరాలు దెబ్బపడ్డాయి. కానీ యాక్చువల్గా చూసుకుంటే అసలు ఇట్లా నరాల బలహీనత అనేది, రోగం అనేది ఇట్లా స్పెసిఫిక్గా ఉండదు. కానీ ఇవన్నిట్లా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. షుగర్ వ్యాధిలో ఎఫెక్ట్ అవుతాయి, బీపీ వ్యాధిలో ఎఫెక్ట్ అవుతాయి, సరిగా పడుకోకపోతే ఎఫెక్ట్ అవుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే నరాలు ఏం క్యారీ చేస్తాయి బాడీలో? అందరు ఏమనుకుంటారు జనరల్గా, ఇప్పుడు నరాలు ఉన్నాయి, మన బాడీలో ఏం క్యారీ చేస్తాయి? బ్లడ్ అనేసి అనుకుంటారు అందరు. అరే రక్తం ఒక్క కాడికి వెళ్ళి ఇంకో కాడికి తీసుకొని పోతాయి నరాలు అనేసి అనుకుంటారు. కానీ నరాలు బ్లడ్ ఒక్క కాడ నుంచి వేరే కాడికి క్యారీ చెయ్యవు. బ్లడ్ క్యారీ చేసేది రక్తనాళాలు, ఆర్టరీలు, వేన్లు. మళ్ళీ నరాలు ఏం చేస్తున్నాయి? బాడీలో నరాలు ఎందుకున్నాయి? బాడీలో నరాలు ఎందుకున్నాయి అంటే మన బాడీ నడిచేది, చేయి కదిపేది, ఇవన్నీ తినడం, పడుకోవడం, మనం మూత్రం చేయడం, ఏమైనా బయటికి వెళ్ళడం, ఏమైనా మాట్లాడడం, ఇక్కడ నుంచి ఆడికి చూడడం, ఇవన్నిటికీ నరాలు రెస్పాన్సిబుల్ ఉంటాయి. అంటే ఏం పని చేస్తున్నాయి? ఇప్పుడు మన బాడీ ఒకటి సెల్ ఫోన్ అనుకోండి. సెల్ ఫోన్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది? బ్యాటరీ. ఇప్పుడు బ్యాటరీ అంటే మీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే, మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్, బ్యాటరీ. మళ్ళీ దాని తర్వాత ఇది మీరేమైనా ఫంక్షనింగ్ చేయాలంటే ఆ సర్కిట్లు ఉంటాయి కదా అన్ని ఫోన్లో, మైక్రో సర్కిట్లు ఉంటాయి, మైక్రో చిప్పులు ఉంటాయి, దాని మీద ఫోన్ నడుస్తుంది. మన బాడీ ఫోన్. మన బాడీ ఇప్పుడు నడవాలి అంటే ఆ సర్కిట్లు అన్నీ మంచిగా ఉండాలి. ఈ సర్కిట్లు అన్నీ బ్యాటరీకి కనెక్టెడ్ ఉంటాయి. అట్లా ఈ సర్కిట్లు మన నరాలు ఇవన్నీ బ్రెయిన్కి కనెక్టెడ్ ఉంటాయి. ఓకే, బ్రెయిన్ తీసేయండి, బాడీలో పట్టుకెళ్ళి ఒక్క నరం పనిచేయదు, ఎందుకంటే బ్యాటరీ లేదు. ఇప్పుడు మళ్ళీ బ్రెయిన్ పెట్టేసేయండి, అన్ని సర్కిట్లు పనిచేస్తాయి, ఫోన్ కూడా నడుస్తుంది. అంటే మనం నడుస్తాం, చూస్తాం, సినిమా చూస్తాం, బయట తింటాం, ఇవన్నీ నరాల పైన. ఇప్పుడు మీకు ఏమి ఇష్టం? నాకు అంటే ఫుడ్లో ఫుడ్డే చెప్పండి మీరు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగో ఇష్టం. మ్యాంగో ఇష్టం కదా, మీరు సమ్మర్లో మ్యాంగో తింటే ఆ టేస్ట్ మీ బాడీ ఆస్వాదించాలంటే మీ నరాలు కరెక్ట్గా పనిచేస్తేనే అవుతుంది. ఓకే, అర్థమైంది కదా మీకు? అయితే ఏంది అంటే మన నరాలు అట్లా పనిచేస్తాయి. ఇప్పుడు ఫోన్లో బ్యాటరీలకు వెళ్ళి ఫోన్ లోపలికి ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది కదా. అట్లనే మన అది కరెంట్ ఏడికి పోతుంది? అన్ని సర్కిట్లలో, చిప్పులలో, అక్కడిక్కడ పోతుంది. మన బాడీలో ఉన్న నరాల్లో కూడా కరెంట్ వస్తుంది. ఓకే, పవర్. కరెంట్ పాస్ అయితేనే బాడీ పనిచేసుడు. ఆ కరెంట్ నరాలలో ఉండింది అంటారు, అంతేనా? పోతుంది, ఉంటుంది, ఈడ ప్రొడ్యూస్ అవుతుంది బ్యాటరీలా. ఓకే, ఆ బ్యాటరీలో ఏడికెళ్ళి వస్తుంది? ఫోన్ ఛార్జింగ్కి పెడితే బ్యాటరీలో ఎక్కుతుంది. ఇప్పుడు మనం బాడీ ఎట్లా ఛార్జింగ్ చేసుకుంటాం? తింటే ఛార్జింగ్, అవును, తింటే ఛార్జింగ్, ఆ ఛార్జింగ్ పోతే బ్యాటరీలో ఎక్కుతుంది ఛార్జింగ్. అట్లా మన నరాల్లో ఛార్జింగ్ పోయి కరెంట్ పాస్ ఆన్ అయ్యి మనం ఇవన్నీ పనులు చేసుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఫోన్లో ఈ కరెంట్ సరిగా పోతుందా లేదా సర్కిట్లలో అని ఉంటుంది కదా. ఆ సర్కిట్లలో పవర్ సరిగా పోకపోతే ఫోన్ ఏమో స్లో అవ్వడం, సరిగా పని చేయకపోవడం, కాల్ కలిపితే కాల్ కలవకపోవడం, ఇవన్నీ అవుతాయి. ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం అవుతాయి కదా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా, మన బాడీనే ఫోన్ సరిగా పనిచేస్తలేదు. ఎట్లా? మెడ నరాలు పెయిన్ వస్తుంది, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర, ఏమన్నారంటే, సార్ నాకు లెఫ్ట్ హ్యాండ్లో తిమ్మిర్లు ఉన్నాయి, రైట్ హ్యాండ్లో మంటలు ఉన్నాయి, ఏం చేయాలి? అర్థమైందా మీకు? లెఫ్ట్ హ్యాండ్లో తిమ్మిర్లు, రైట్ హ్యాండ్లో మంటలు. ఇట్లా నైట్ టైం ఏమో మొత్తం కుజాయిస్తుంది, కానీ కుజాయించుకుంటే మంటలు ఇంకా పెరుగుతున్నాయి. అంటే జర ఎట్లా ఉంటుంది, జర
చేతుల్లో ఇట్లా తిమ్మిర్లు మంటలు వస్తే కుజాయించుకుంటే కొందరికి తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ మేడంకి కుజాయించుకుంటే పెరుగుతున్నాయి. ఓకే, రబ్ చేస్తే ఇంకా పెరుగుతుంది. అయితే ఏమవుతుంది ఇక్కడ, ఈ మెడ నరం మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు జర ఇవన్నీ లాగుతున్నాయి అనేసి, మెడలో స్పైనల్ కార్డ్ ఉంటుంది. అంటే బ్యాటరీది ఒక పార్ట్ అది కంప్రెస్ అవుతుంది. ఎట్లా, వర్టిబ్రల్ కాలం ఉంటుంది ఇక్కడ, దాన్ని కంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు బ్యాటరీని కంప్రెస్ చేస్తే ఆడికెళ్ళి కరెంటు బాడీలో పోతుందా? పోదు, గదే అవుతుంది. అట్లా అయి సర్వైకల్ స్పాండిలోసిస్, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు. ఈ నడుము భాగమేమో కాళ్ళకి సప్లై ఇస్తుంది కరెంట్ది, మెడ భాగం ఏమో చేతులకు ఇస్తుంది, ఛాతీల భాగం ఛాతీకి ఇస్తుంది. అట్లా ఉంటుంది. అయితే ఎక్కడా మీకు ఇట్లా తిమ్మిర్లు వస్తే ఆ భాగంలో ఉన్న స్పైనల్ కార్డ్ మీద ఏదో కంప్రెషన్ అన్నా అవుతుంది, డ్యామేజ్ అన్నా అవుతుంది. ఓకే, గట్లా అయి దాని తర్వాత ఏంది పరిస్థితి, కరెంట్ పాస్ ఆన్ అవుతలేదు. అంటే సార్ మెడల్ నిద్రలో పట్టేసింది అంటారు, అప్పుడు కూడా నరాలు అనేవి అక్కడ నరాలు అవుతున్నట్ట? మీకు వచ్చే నొప్పినే మీ నరాలు అది సిగ్నల్ ఇస్తుంది, అరే నీకు నొప్పి అవుతుంది రాబోయ్ అనేసి. అందుకే మీకు నొప్పి అనిపిస్తుంది. ఓకే, నరాలు ఖచ్చితంగా ఇన్వాల్వ్డ్ ఉంటాయి. అట్లా క్రానిక్గా అయిపోతే పరేషాని. అయితే ఏం చేయాలి? B12, B6, B1, D ఈ అన్ని విటమిన్లు అవసరం. అందరు ఏమనుకుంటారు, B12 ఒకటి పోతే నరాలు డ్యామేజ్, B12 ఒకటి పోతే నరాలు డ్యామేజ్ అని అనుకుంటారు. B12 కూడా అంతే ముఖ్యం, B6 కూడా అంతే ముఖ్యం, B1 కూడా, D కూడా, E కూడా. ఓకే. అయితే విటమిన్ E సరిగా లేకపోతే నర్వ్ డ్యామేజ్ ఈజీ అయిపోతుంది, బాడీలో నరాల బలహీనత రావడం ఈజీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? E రావాలంటే బాదాంలు ఉంటాయి కదా, బాదాంలు డైలీ 6 తీసుకోండి, మంచిగా దంచుకోండి, దాన్ని దంచుకొని పాల్లో కలుపుకొని తాగండి. నరాలు గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ E ఉంటుంది దాంట్లో. మళ్ళీ ఏది పడితే ఆ బాదాంలు కొనొద్దు, మామరా బాదాం అనేసి బాదాం వస్తుంది, అదే బాదాం కనుక్కొని తాగాలి. విటమిన్ E దాంట్లో కవర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు B1, B6 ఎట్లా చేయాలి? పెసరట్టు ఉంటుంది కదా, పెసరట్టు తింటే మీకు B1, B6 కవర్ అవుతాయి. పెసరపప్పుల్లో అది ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. దాంతో మీరు ఉత్తప్పం చేసుకోండి. అంటే ఉత్తప్ప ఏంది, జర లావుగా, నూనె తక్కువ వేసుకోండి. అట్లా వేసుకోవడం వల్ల ఎక్కువ పోతుంది బాడీలో, ప్రోటీన్ పోతుంది, B1 పోతుంది, B6 పోతుంది. మళ్ళీ పుట్నాల పొడి ఉంటుంది కదా, అది కూడా దాని మీద వేసుకోండి. అది కూడా వేసుకుంటే ఏమవుతుంది, దీంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు పొడులు తింటాం మనం, ఎన్ని పొడిలు తింటుండే ఇంతకుముందు, ఇప్పుడు ఎంతమంది తింటున్నారు పొడిలు? తగ్గిపోయింది పొడిలు తినడం, చట్నీలు తింటాం. పొడిల్లో ఏంటంటే మంచిగా మనకు ప్రోటీన్ కూడా ఉంటుంది, రిచ్ సోర్స్ ఆఫ్ B కాంప్లెక్స్. B12 ఉండదు సరే, కానీ B కాంప్లెక్స్ అయితే ఉంటుంది కదా, అది వేసుకొని తినండి. మళ్ళీ మీరు పెసరట్టు తయారు చేసుకున్నప్పుడు, రైస్లో పొడిలు కలుపుకున్నప్పుడు మీరు ఆవు నెయ్యి వాడండి. ఇప్పుడు ఆవు నెయ్యి ఎందుకు వాడాలి? దాంట్లో B12 ఉంటుంది, యానిమల్ సోర్స్ కదా నెయ్యి, B12 ఉంటుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, అది వాడండి. మళ్ళీ డైలీ ½ an hour స్లీవ్లెస్ వేసుకొని, షార్ట్లు వేసుకొని మీరు ఎండకాలో కూర్చోండి, అది విటమిన్ D ఇస్తుంది మీకు. అయితే D అయిపోయింది, B కాంప్లెక్స్ అయిపోయింది, E అయిపోయింది. ఇంకా ఎట్లా మన నరాలు ఎఫెక్ట్ అయితే మీరు చెప్పండి. బోన్లు గట్టిగా ఉంటే స్పైనల్ కార్డ్కి ఏం అవ్వదు, B కాంప్లెక్స్ కరెక్ట్గా ఉంది, E కరెక్ట్గా ఉంది అంటే నరాలు రిపేర్ అవుతాయి. నరాలు కండక్షన్, ఇప్పుడు కండక్షన్ సరిగా ఎప్పుడు అవ్వదు, E తక్కువ ఉంది, B కాంప్లెక్స్ తక్కువ ఉందంటే కండక్షన్ అవ్వదు. కండక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ, కరెంట్ పాస్ అవుతలేదు సరిగా, నర్వ్ కండక్షన్ అంటారు దాన్ని. ఇప్పుడు నరాల బలహీనత ఉందా లేదా అనేసి ఒక నర్వ్ కండక్షన్ టెస్ట్ చేస్తారు. అంటే మీ నరాల్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేసి. సో అది కరెక్ట్ చేసుకోవడానికి మనం B కాంప్లెక్స్ తీసుకోవాలి. ఓకే సార్. అట్లా ఇవి హోమ్ రెమెడీలు మీరు రెగ్యులర్ చేయాలి. మళ్ళీ దానిపైన ఇప్పుడు ఇట్లా మెడ నరాలు డ్యామేజ్ అయ్యి తిమ్మిర్లు అవ్వడం, పారాలిసిస్ అవ్వడం, కాళ్ళ తిమ్మిర్లు, ఈ పేషెంట్ చెప్పారు కదా రైట్ హ్యాండ్ తిమ్మిరి, లెఫ్ట్ హ్యాండ్ మంట, ఆ పేషెంట్కి కూడా మనం హోమియోపతి మందులతోటి తగ్గించినాం. ఈ హోమ్ రెమెడీలు వాడి మీరు కమెంట్ కూడా చేయవచ్చు ఎట్లా పని చేసినాయి మీకు. ఒక్కరోజు తినేసి సార్ నాకు నెక్స్ట్ డే మలబద్ధకం అయిందని రాయకండి. మన బాడీలో మనం ఫైబర్ కంటెంట్ చాలా తగ్గించుకున్నాం, దానివల్ల అవుతుంది మనకు మలబద్ధకం. మనం ఫైబర్ కంటెంట్ మంచిగా పెంచుకుంటే వారంలో మీ బాడీ స్ట్రక్చరే చేంజ్ అయిపోతుంది. అండ్ నేను ఇది పెసరట్టు అన్నాను కదా,
ఇది మనం లావుగా వేసుకుంటే ఆమ్లెట్ కన్నా టేస్టీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి కూడా మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే పెసరపప్పులతోటి మొలకలు తయారు చేసుకోవాలి. మొలకలు తయారు చేసి మీరు దాన్ని పిండి చేసుకోండి, దాంతో మీరు దోశ వేసుకోండి. లోకంలో బెస్ట్ ఆమ్లెట్ ఎవరైతే అమ్ముతాడో కదా వానికన్నా మన పెసరట్టు టేస్టీ ఉంటుంది. ఇంకా ఓకే, అంటే నాన్ వెజ్ లాంటి టేస్ట్ వస్తుంది మీకు ఆ దోశలో. అండ్ వేడిగా ఉన్నప్పుడు తినండి, కమెంట్ కూడా చేయండి. షూర్ సార్, డెఫినెట్గా. సో ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సార్.